గురుగారు దేవాలయానికి వెళ్ళటం ఒక అదృష్టంగా చెప్తారు. అయితే దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించిన తర్వాత కాసేపు అక్కడే కూర్చోవాలంటారు. ఎందుకని? దేవతా దర్శనం పూర్వజన్మ సుకృతం. దైవాన్ని అంతటా చూడాలి అని చెప్పేటటువంటి భారతీయం. ఒక ఆలయం ప్రయోగశాల, కిటికీలు కూడా ఉండవు. ఆలయంలో ఒక వేదిక, ఆ వేదిక దిగువన కొన్ని రసాయన పదార్థాలు, మూలకాలు, గంధకము, పాదరసము, పెట్లుప్పు, నవధాన్యాలు, నవరత్నాలు, ఇవన్నీ కూడా ఇలాంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితిని ఏర్పాటు చేసి ఒక అర్చామూర్తిని ఆ వేదిక పైన భద్రపరచడంతో, ప్రతిష్ఠ చేయడంతో ఆ అర్చామూర్తికి ఒక ప్రత్యేకమైన శక్తి వచ్చి చేరుతుంది. అంతటా ఉండే దైవీయ శక్తిని అర్చామూర్తిలో కూడా చూచే నిమిత్తమై ఆలయానికి వెళ్ళిన మనం పూర్వజన్మ పుణ్య బలం చేత 7 గడపల లోపల ఉన్న ఆ పరంధాముడిని 4వ గడప వరకు వచ్చి కులశేఖరాలు వారు పడి వద్ద నిలబడి ఆ స్వామిని ఇలా చూచిన తరువాత మనకు కలిగేటటువంటి తాదాత్మ్య భావం, తన్మయత్వం ఏ ఆలయమైనా కావచ్చుగాక, ఎక్కడైనా కావచ్చుగాక, దైవాన్ని చూచే సమయంలో కన్నులు మూసుకొనకూడదు. కన్నులు తెరచి ఆ స్వామి అర్చామూర్తిని పాదాది కేశాంతం నఖశిక పర్యంతం అలా గమనించి పదపద్మముల చేరి పాయదునా దృష్టి కళాపూర్ణోదయకర్త పింగళి సూరణ అలా పాదము నుంచి ఇలా పైకి చూస్తూ స్వామిని అలా మన లోపలికి నేనే స్వీకరిస్తున్నాను అన్నట్టుగా చూచి ఆలయంలో నుంచి బయటికి వచ్చిన తరువాత కాసేపు ఆలయంలో కూర్చోవాలి. ఆలయం దేహానికి ప్రతీక, ఆలయం ప్రకృతికి, ఆరోగ్యానికి ప్రతీక. ఆలయంలో స్వామిని దర్శనం చేసుకున్నాం, ఆరోగ్యం కలిగి ఉన్నాం. దేహంలో మనం ఉన్నాం, మనం అంటే ఆత్మ, అందుకు ప్రతీక. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పరమేశ్వర. ఆలయంలో స్వామి దర్శనం చేసిన తర్వాత ఎవరైనా కూడా స్మరించవలసిన శ్లోకం ఇది. ఆలయం సామాన్యంగా తూర్పు వైపుగా ప్రధాన ద్వారంగా ఉంటుంది. ఆలయంలో మనం కూర్చోవలసిన దిక్కు దక్షిణం లేదా ఆగ్నేయం లేదా నైరుతి, ఈ 3 వైపులనే కూర్చోవాలి. కుదరని ఎడల పడమర వైపున కూర్చోవాలి. కనీసంలో కనీసంగా 24 సెకండ్ల కాలమైనా కూర్చోవాలి. ఈ శ్లోకం స్మరించి అనంతరం వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం ఈ ప్రకారంగా గోపురాన్ని చూస్తూ బయటకు రావాలి. స్వామి ఇలా అని చూస్తే నన్ను కూడా తీసుకుపో అనేటటువంటి ఆర్తి ఈ చూడడంలో ఉంటుంది. ఆలయంలో కూర్చోవలసిన చోటు ఆగ్నేయం, దక్షిణం, నైరుతి. కూర్చున్న సమయంలో చెప్పవలసిన శ్లోకం అనాయాసేన మరణం, ఏ ఆయాసము లేకుండా అంతిమ లోకాన్ని ప్రసాదించండి. ఎవరిని యాచించే అవసరం లేకుండా జీవితం ప్రశాంతంగా గడిచిపోయేంత ధనాన్ని అందించండి. ఈ జీవితం గడిచిపోయిన తర్వాత విదేహం అయినటువంటి స్థితిలో మీలో కలుపుకోండి. ఈ 3ంటినే స్వామి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అది ఈ శ్లోకానికి ఉండేటటువంటి భావన. కనుక ఆలయంలో దైవాన్ని దర్శిస్తే, ఇలా దర్శనం చేసుకున్న తరువాత ఆలయం బయటకు వస్తే ఇక మనం ఎప్పుడు కన్నులు మూసుకున్నా ఆలయంలో ఎలా నిలుచున్నామో, ఎలా దైవాన్ని చూచామో ఆ దృశ్యం జ్ఞాపకం వస్తుంది. ఆలయంలో కన్నులు మూసుకుంటే బయటకు వచ్చాక ఏ జ్ఞాపకం ఉంటుంది? ఆలయం లోపల కళ్ళు తెరచి స్వామిని చూడాలి. ఆలయం లోపల కూర్చొని స్వామిని ఎలా చూచామో కన్నులు మూసుకొని ధ్యానం చేయాలి. కనుక ఆలయంలో కూర్చోవాలి, ఇది లక్ష్యం.